ఆ పక్కన ఉండేటటువంటి వైఘై గంగానది పొంగి ఆ నీటి ప్రవాహం ఈ సైకతలింగం మీదకి వస్తుంది. సైకతలింగానికి తగిలింది. ఆవిడ వెంటనే తన దగ్గర ఉన్నటువంటి పరిచారికల్లో ఒక ఆమె కాళి, ఆ కాళిని ప్రార్థన చేసింది. ఆమె తన బాహువులన్నిటితో గంగని అడ్డినా ఆ వైఘై ప్రవహించి లోపలికి వస్తుంది. అప్పుడు ఆవిడ కాంచిలో ఉన్నటువంటి వరదరాజస్వామిని ప్రార్థించింది. శ్రీ మహావిష్ణువు ఆ గంగా ప్రవాహాన్ని ఆపారు. అప్పుడు ఆ తల్లి సైకతలింగాన్ని కౌగిలించుకుంది. ఆ శివలింగ స్వరూపం ఏమైనా అయిపోతుందేమో. అందుకే మీకు కాంచీలో ఉన్నటువంటి శివలింగం అమ్మవారి చేత కౌగిలింపబడినదిగా మీకు కనపడుతూ ఉంటుంది. అక్కడ దర్శనం అంతా అలా ఉంటాయి, అక్కడ ఉండే మూర్తులు. అందులోంచి పరమశివుడు ఆవిర్భవించాడు. ఆవిర్భవించి ఆమెని స్వీకరించాడు ఏకాంబరేశ్వరుడు అన్న పేరుతో. అక్కడ వేదము చెట్టుగా వచ్చింది. ఆ వేదము చెట్టుగా రాబట్టే 4 కొమ్మలు 4 రకాలైనటువంటి మామిడి పళ్ళు